హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ విలాస్ పులికెళ్ళు. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు ఈరోజు వివేకానందుల వారి మరో సూక్తితో మీ ముందుకు వచ్చేసాను. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కు నా వీడియోస్ని షేర్ చేయండి. ఇప్పుడు ఈరోజు మీ ముందుకు తీసుకొని వచ్చిన ఆ సూక్తి ఏంటో, Infinite perfection is in every man, though unmanifested. Potentiality of attaining to perfect saintliness, rishihood, or to the greatness of a hero in material discoveries. అంటే తెలుగులో దీని అర్థం అభివ్యక్తం కాకపోవచ్చు కానీ అనంతమైన పూర్ణత్వం ప్రతి మనిషిలోనూ ఉంది. ప్రతి వ్యక్తి పరిపూర్ణమైన యోగిగా, ఋషిగా లేదా భౌతిక శాస్త్ర రహస్యాలను కనుగొనే ధీరుడిగా రూపొందడానికి శక్తి సామర్థ్యాలు కలవాడే. అంటే తెలుగులో దీని అర్థం అభివ్యక్తం కాకపోవచ్చు కానీ అనంతమైన పూర్ణత్వం ప్రతి మనిషిలోనూ ఉంది. ప్రతి వ్యక్తి పరిపూర్ణమైన యోగిగా, ఋషిగా లేదా భౌతిక శాస్త్ర రహస్యాలను కనుగొని ధీరుడిగా రూపొందడానికి శక్తి సామర్థ్యాలు కలవాడే.